రాజకుమారుడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. అతడికి సంతానం లేదు. అందువల్ల అతని తమ్ముడైన విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడు పిన్న వయస్కుడు అవడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. విచిత్రవీర్యుడు యుక్త వయస్కుడు అయ్యాక అతడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు. అప్పట్లో కాశీరాజు ముగ్గురు కుమార్తెలు పురాతన క్షత్రియ లాంఛనాల ప్రకారం స్వయంవరం పేరుతో వరుణ్ణి ఎన్నుకునేవారని విని భీష్ముడు తన తమ్ముడికి భార్యలను సంపాదించడానికి అక్కడికి వెళ్ళాడు. కోసల, వంగ, పుండ్ర, కళింగ మొదలైన దేశ రాజులు, రాజకుమారులు, ఇతర దేశ ప్రధానులు స్వయంవరం సభకు వచ్చారు. వారంతా వారికి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలో ఉన్నారు. కాశీరాజు కుమార్తెలు ఎంతో అందమైన వారు, గొప్ప విద్యావంతులు, దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది. క్షత్రియుల్లో భీష్ముడు అత్యుత్తముడు, శ్రేష్ఠుడు అనే పేరు పొందాడు. మొదట్లో రాజులంతా భీష్ముని రాకకు కారణం స్వయంవరోత్సవాన్ని చూడటానికే అనుకున్నారు. కానీ తాను కూడా ఓ భార్య కోసమే వచ్చాడని తెలుసుకున్న తరువాత అక్కడి రాజులందరికీ ధైర్యం సన్నగిల్లింది. వారందరికీ కోపం వచ్చింది. వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువును అన్వేషించేందుకు వచ్చాడని రాజకుమారులకు తెలియదు. దీంతో భీష్ముడిపై అసూయను పెంచుకున్నారు. ఆయన పట్ల వారు నిందాపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. భరతాన్వయాన జన్మించిన ఈ జ్ఞాని ఉత్తమ క్షత్రియుడు. తాను ముసలివాడునని ఎరుగడు కాబోలు. తను బ్రహ్మచర్య దీక్షను కూడా మర్చిపోయాడు కాబోలు ఈ ముసలివాడు. ఈ స్వయంవరంతో సంబంధమేమిటి? చీచి! వరులను ఎన్నుకోవడానికి సభలోకి వచ్చిన కాశీరాజు కుమార్తెలు ముగ్గురు భీష్ముడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపుకు మొహం పెట్టారు. భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుసబెట్టి ఓడించాడు. ఆ ముగ్గురు యువతులను తన రథముపై హస్తినాపురం తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఆ ముగ్గురు యువతులలో అంబా అనే ఆమెను ప్రేమించిన సౌబల దేశపు రాజు సాల్వుడు భీష్ముడికి అడ్డుపడతాడు. యుద్ధానికి దిగాడు. అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది. యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు. భీష్ముడు గురితప్పని విలుకాడు. రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాల్వుడిని చంపకుండా వదిలేశాడు. భీష్ముడు హస్తినాపురం చేరాడు. విచిత్ర వీర్యునికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు. వివాహానికి ప్రముఖులందరూ వచ్చారు. అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ, ఓ గంగాపుత్ర, శాస్త్రాలు చదివావా? ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా సౌబలరాజు సాల్వునికి పతిగా ఇదివరకే వరించాను. నీవు నన్ను ఇక్కడికి బలవంతముగా తీసుకువచ్చావు. ఈ అంశాలను తెలుసుకొని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చేయాలో అదే చేయి అన్నది.